హరే కృష్ణ. ఈరోజు నర్మదా పరిక్రమ విశిష్టత గురించి చెప్తాను. అమర్కంటక్లో శివుడు యోగం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆయన శరీరంలో నుంచి భయంకరమైన చెమట ఒక ధారలాగా కారి ఒక నదిలాగా ప్రవహిస్తుంది. ఆ నదే నర్మదా నది. ఆ నదిలో ఎన్నో ఉపనదులు కలిసి అది అన్ని నదులు మన గంగా నది, యమునా నది తూర్పు వైపు ప్రవహిస్తాయి. కానీ నర్మదా నది పడమర వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది ఒడ్డునే ఆది శంకరాచార్యుల వారికి గురువుగారు లభించారు. నర్మదా నది ఒడ్డునే అత్రిముని అనసూయాదేవి ఆశ్రమంలో దత్తాత్రేయుల వారు జన్మించారు. నర్మదా నది ఒడ్డునే సీతాదేవికి లవకుశులు జన్మించారు. నర్మదా నది అంత పవిత్రమైనది. ఇప్పుడు కలియుగంలో కూడా నర్మదా నది ఒడ్డున ఎటువంటి ఫ్యాక్టరీలు, వ్యర్థ జలాలు ఆ నదిలో వదలరు. అంత పరమ పవిత్రమైన నర్మదా నది. ప్రతి సంవత్సరం గంగాదేవి జయంతి రోజు, ఆమె పుట్టినరోజు రోజు గంగాదేవి వచ్చి నర్మదా నదిలో స్నానం చేసి ఆమె ప్రజల నుంచి తీసుకున్న పాపాలన్నింటినీ ఆ నదిలో స్నానం చేసి ప్రక్షాళన చేసుకొని తిరిగి మళ్ళీ ఫ్రెష్గా గంగా నది అక్కడ ఉంటుందన్నమాట. అంత పవిత్రమైన నర్మదా నది. చాలామంది మునులు, యోగులు, ఋషులు నర్మదా నది చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. అష్టాదశ పురాణాలు, 18 పురాణాల్లో ఏ నదికి పురాణం లేదు. నర్మదా నదికి పురాణం ఉంది, నర్మదా పురాణం. నర్మదా నది చుట్టూ ఎవరైతే పరిక్రమ చేస్తారో వాళ్ళు చిరంజీవులు అవుతారు. మొట్టమొదటిగా నర్మదా నది పరిక్రమ మార్కండేయుల వారు పరిక్రమ చేసి చిరంజీవుడయ్యాడు. ఇప్పటికీ అశ్వత్థామ నర్మదా నది ఒడ్డునే సంచరిస్తున్నట్టు ఉన్నారు. ఎన్నో కథనాలు తెలియజేస్తున్నాయి. నర్మదా నది అంత గొప్ప నది అన్నమాట. నర్మదా నది 1800 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ 1800 ఒకవైపు, ఇంకోవైపు 1800 రెండు కలిపితే నర్మదా నది పరిక్రమ చేయాలంటే 3600 కిలోమీటర్లు. నర్మదా నదిని ఎప్పుడు మనం కుడివైపు పెట్టుకొని ప్రదక్షిణం చేస్తూ ఉండటం వల్ల ఆ జలశక్తిలో ఉన్న శివశక్తి మన మైండ్స్, థాట్స్ ఎప్పుడు మన బ్రెయిన్ అనేది కుడివైపు ఉంటుంది. మనం ఎప్పుడు ఒక నిరంతరమైన పాజిటివ్ ఎనర్జీ మన కుడివైపే ఉండటం వల్ల జీవితాంతం మనకి పాజిటివ్ ఆలోచనలే వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు రావు. నర్మదా నది పరిక్రమ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెడు సంకల్పాలు, చెడు ఆలోచనలు రావు. అంత విశిష్టమైనది నర్మదా నది. నర్మదా నది సాక్షాత్తు శివుడికి కూతురు. మామూలుగా శివపార్వతులకి 3 పిల్లలు అంటారు, అయ్యప్ప స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. కానీ శివుడికి ఒక కూతురు కూడా ఉంది, ఆమె నర్మదా నది. ఉత్తర భారతదేశంలో ప్రజలందరూ నర్మదా దేవిని శివుడి పుత్రికగా పూజిస్తూ ఉంటారు. నర్మదా పరిక్రమ చేసే ప్రతి ఒక్కళ్ళు నర్మదే హర్ అంటారు. అంటే నరుడి మదాన్ని శివుడు హరించునుగాక. సాక్షాత్తు శివపుత్రిక అయిన నర్మదా నది మీరందరూ దర్శనం చేసుకోండి. ఆ నది చుట్టూ పరిక్రమ చేయండి. ఆ నదిని ఒక్కసారైనా ఆ నదిలో స్నానం చేసి మీ జన్మ తరించిపోతుంది. ఎన్నో లక్షల ఎన్నో సంవత్సరాల పాపాలు కూడా భస్మం అయిపోతాయి. అంత పరమ పవిత్రమైన నర్మదా నదిని దర్శించండి. ఆ నర్మదా నది ఒడ్డున 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో 3 జ్యోతిర్లింగాలు నర్మదా నది ఒడ్డునే ఉన్నాయి. అందులో విశ్వవిఖ్యాతమైన ఓంకారేశ్వర క్షేత్రం కూడా నర్మదా నది ఒడ్డునే ఉంది. అంత విశిష్టమైనది. వ్యాసులు వారు నర్మదా నదిలో ఒక ద్వీపంలో పెట్టుకుని అక్కడ కూర్చొని ఎన్నో రచనలు, అష్టాదశ పురాణాలు, ఎన్నో భాగవత కల్పాలన్నీ కూడా అక్కడే రాశాడు. వినాయకుడు కూడా అక్కడ కూర్చొని రాశాడు నర్మదా నది ఒడ్డున. అంత పరమ పవిత్రమైన నర్మదా నది మీరందరూ దర్శనం చేసుకొని ఆమె యొక్క విశిష్టతని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి నేను ఆల్రెడీ 20 ఏళ్ల వయసులోనే నర్మదా నది పరిక్రమ చేశాను. నేను నా యూట్యూబ్లో కూడా మీరు చూడండి, నా నర్మదా నది పరిక్రమకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీకు ఆ యూట్యూబ్లో పోస్ట్లో పొందుపరిచాను. ఎవరైతే నర్మదా నది పరిక్రమ చేస్తారో వాళ్ళు పీఠాధిపతి అర్హత సంపాదిస్తారు. నర్మదా నది చుట్టూ 36,000 ఆశ్రమాలు ఉన్నాయి. నర్మదా నది పరిక్రమ
ఎప్పుడైనా సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే వరకే నడవాలి, దాని తర్వాత నడవకూడదు, చీకట్లో నడవకూడదు. అంటే మనం వన్యప్రాణులకి ఏదన్నా ఇబ్బంది కలిగిస్తాము, ఆ శబ్దం వల్ల ఎవరికన్నా పాములు గీవులు మనం తొక్కుదామని చెప్పి సూర్యుడు ఉన్నప్పుడే నర్మదా నది పరిక్రమ చేయాలి. మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో స్టే చేసినప్పుడు అక్కడ ప్రతి ఊర్లో నర్మదా పరిక్రమ చేసే వాళ్ళకి భోజన వసతి సదుపాయాలు అన్నీ ఉచితంగా కల్పించబడను. అన్ని ఆశ్రమాల్లో నర్మదా నది మనం పరిక్రమ చేసేటప్పుడు మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్లో స్టాంపు కూడా వేస్తారు. ఆ స్టాంపు వేసి మనం ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఆ ఊరికి అలా వెళుతూ ఉండొచ్చు. మామూలుగా నర్మదా నది పరిక్రమ చెయ్యాలంటే 3 సంవత్సరాల 3 నెలల 13 రోజులు పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్గా నర్మదా నది నడుచుకుంటూ పరిక్రమ చెయ్యాలంటే 3 సంవత్సరాల 3 నెలల 13 రోజులు పడుతుంది. ఈ 36,000 ఆశ్రమాలు ఒక్కొక్క ఆశ్రమం ఒక్కొక్క విశిష్టతకు సంబంధించింది. ఈ నర్మదా నది ఒడ్డునే యక్షలు, కిన్నెరలు, కింపురుషులు, దేవతలు, సకల మునిగణ ఋషులు అందరి దర్శనం కూడా మీకు లభిస్తుంది. భగవత్ ప్రాప్తి కలుగుతుంది. నర్మదా నదిలో నేను ఇట్లా ఒక్కసారి ప్రతిరోజు నర్మదా నది పరిక్రమ చేసేటప్పుడు ప్రతిరోజు నర్మదా నదిలో స్నానం చేస్తాం. అలా రోజు స్నానం చేయడం వల్ల నాకు కొద్ది రోజులు అవ్వగానే నర్మదా నదిలో మునిగిన లగంగానే ప్రతిరోజు నాకు సాక్షాత్తు ఆ శంకరుడు శివుడు నాకు దర్శనం ఇచ్చేవాడు. ఎందుకంటే ఆ యొక్క నదీ జలం శివుడు చెమట నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ నదిలో నేను నిరంతరం స్నానం చేయడం వల్ల ప్రతిరోజు నాకు శివదర్శనం అయ్యేది. భగవంతుడి కృపకి పాత్రులు కావాలంటే ఖచ్చితంగా ఎవరైనా నర్మదా నది పరిక్రమ చేయండి. హరే కృష్ణ. ఓం నమః శివాయ.